गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. వినపడుతుందా నా వాయిస్? ఇప్పుడు ఇది ఒక హోరరీ చార్ట్. దిస్ ఈజ్ ఏ హోరరీ చార్ట్. దిస్ ఈజ్ ఏ హోరరీ చార్ట్. ది నంబర్ given by a lady. The number given by a lady. What is the number? You see here, it will be available 2063. Horary number is 2063. A female questioned by giving this number. The date of judgment 19/3/2015, 19th March 2015, Thursday. Time of birth at that judgment time 20 hours 26 minutes 17 seconds. Place of judgment Tilak Nagar, Delhi. This is the longitude and latitude. This is the chart. Horary number ఒక స్త్రీ ఇచ్చింది. నా పెండ్లి ఎప్పుడైతుంది, నా వివాహం ఎప్పుడైతుంది అని చెప్పేసి ఆమె అడిగింది. ఎవరిని అడిగింది? చానీ సార్ని అడిగింది. ఇది చానీ సారు విశ్లేషణ చేసినటువంటి చార్ట్. ఇది ఆర్ఎస్ చానీ సారు విశ్లేషణ చేసినటువంటిది. ఆయన క్లాస్లో అదే చెప్పింటాడు. వీడియోలో 2 వీడియోలేమో ఉన్నట్లున్నాయి ఇదే నంబర్ మీద. మీరు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేసుకోవచ్చు. మీరు వినండి, బాగా తెలుస్తుంది మీకు ఇంకా వివరంగా. తర్వాత ఒకవేళ మీరు వీడియో చూసే ఓపిక లేదు సార్ మాకు అంటే, ఆయన రాసినటువంటి పుస్తకం ఒకటి ఉంది, హోరరీ అస్ట్రాలజీ అని చెప్పేసి. దాంట్లో 20వ చాప్టర్ ఏమో 203వ పేజీలో ఉంటుంది. ఇది దీనికి సంబంధించినదంతా విశ్లేషణతో సహా ఇచ్చారు. మీరు కూలంకషంగా చదువుకోవచ్చు. ఓపెన్ సీక్రెట్ అంతా, నో హైడింగ్, మనమంతా నేర్చుకోవాలి కాబట్టి మీకు రెఫరెన్స్తో సహా ఇస్తున్నారు. హోరరీ అస్ట్రాలజీ బుక్ 203 పేజీలో ఉంది. కావాలంటే రాసుకోండి. మీరు తర్వాత ఉన్నవాళ్ళు రెఫర్ చేసుకోండి, ఉన్నవాళ్ళు చూడండి. ఎందుకంటే ఇక్కడ విన్న తర్వాత మళ్ళా మీరు దాన్ని చూసినా దాన్ని చేసినా కొంత ఫలితం ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మనం ఎటు తిరిగి నేర్చుకోవాలా. నువ్వు ఏమన్నా నువ్వు నేర్చుకోవాలా. యు మస్ట్ బి పర్ఫెక్ట్. అది మన కోరిక. కాబట్టి మీరు ఇది గమనించండి. దిస్ ఈజ్ ఏ హోరరీ చార్ట్ క్వశ్చన్డ్ బై ఎ ఫీమేల్ బై గివింగ్ నంబర్ 2063. వెన్ విల్ ఐ గెట్ మ్యారీడ్ అని చెప్పేసి అడిగింది. డేట్ ఆఫ్ జడ్జ్మెంట్ 19/3/2005, 20, 26, 17, 77, 6, 28, 39. ఇది దిస్ ఈజ్ ది రిగార్డింగ్ ది చార్ట్ పర్టికులర్స్, ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ చార్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్టర్ ఎరెక్టింగ్ ద చార్ట్ what we have to do as an astrologer. అయ్యా, చార్ట్ నిర్మించిన తర్వాత మనము ఒక జ్యోతిష్యునిగా మీరు చేయవలసిన పని ఏమి, మొట్టమొదటి పని ఏమి, ఎవరు చెప్తారు? ఒక్కరు చెప్పండి. హలో, ఫిక్సింగ్ ఆఫ్ ది అసెండెంట్. The question is asked by herself. కాబట్టి నో నీడ్ టు రొటేట్ ది చార్ట్. అంటే ఏమి, ఏ నంబర్కి అయితే మనకు లగ్నం వచ్చిందో 2063కి లగ్నం ఏమొచ్చింది? ఇదేమిటిది? ఇది పైసిస్, మీన లగ్నం. కాబట్టి వీ నీడ్ నాట్ రొటేట్ ద చార్ట్. అదే ఫిక్స్ అయిపోతుంది లగ్నం, అదే లగ్నం. ఓకే, ఆఫ్టర్ ఫిక్సింగ్ ది అసెండెంట్, నెక్స్ట్ స్టెప్ వెరీ గుడ్, జెన్యూన్నెస్ ఆఫ్ కొర్రీ. ప్రశ్నించినటువంటి ప్రశ్న సబబైనదా కాదా? ఇట్ షుడ్ బి జస్టిఫైడ్. వెదర్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ బై హర్ సెల్ఫ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్, ఇది జెన్యూన్ ఆర్ నాట్. వెన్ ద జెన్యూన్నెస్ ఈజ్ నాట్ అపియర్డ్ ఇన్ ద చార్ట్, వీ నీడ్ నాట్ గో ఫర్దర్. జెన్యూన్నెస్ లేదు అంటే, అందులో సత్యసంధత లేదు అంటే మీరు ఫర్దర్ అనలైజ్ చేయాల్సిన అవసరము లేదు. గుర్తుపెట్టుకోండి. జెన్యూన్నెస్ ఉంటే
ఫర్దర్ పొండి, లేకపోతే టైం వేస్ట్. కాబట్టి మొట్టమొదట జినైన్నెస్ చూడాలి. ఓకే, జినైన్నెస్ తర్వాత ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఆఫ్టర్ చెకింగ్ ద జినైన్నెస్ ఆఫ్ ది కొర్రీ, నెక్స్ట్ స్టెప్ వాట్? ప్రామిస్ ఆఫ్ ది కొర్రీ. ఏమి? మ్యారేజ్ గురించి అడిగింది. అంటే ప్రామిస్ ఎట్లా? ఫస్ట్ కస్ప్ సబ్లార్డ్, అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్ అండ్ ప్రైమరీ కస్ప్ సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ షుడ్ బి చెక్డ్. దిస్ ఈజ్ ప్రామిస్ ఆఫ్ కొర్రీ. ప్రామిస్ ఉందా లేదా అనేది లగ్నా కస్ప్ సబ్లార్డ్ నుంచి సెవెంత్ ప్రైమరీ కస్ప్ అయినటువంటి సెవెంత్ కస్ప్ సబ్లార్డ్ ద్వారా ఆ రెండింటిని చెక్ చేస్తే మనకు తెలిసిపోతుంది. ఆఫ్టర్వర్డ్స్ వాట్ టు డు? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ మోన్ కనెక్షన్ చూసుకోవాలి కదా సార్ అసెండెంట్స్ తోటి. సార్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రామిస్, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్. ప్రామిస్ అది అవునా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఏమంటారు దాన్ని? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్ ఈజ్ రివీల్డ్ బై 11th కస్ప్ సబ్లార్డ్. 11th కస్ప్ సబ్లార్డ్ తెలుపుతాడు. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఇంతవరకు ముందు చేయండి. నేను అడుగుతాను, పేర్లు పెట్టి పిలిచి అడుగుతాను, వాళ్ళు మాత్రమే సమాధానం చెప్పండి, మిగతా వాళ్ళు ఉండండి. ఎందుకంటే ఎంతవరకు ఇన్నాళ్ళు నా ఎంబడొచ్చారు, ఎంతవరకు అర్థమైంది తెలుస్తుంది నాకు. అందుకు నేను ఎవరిని అడిగితే వాళ్ళే చెప్పండి. అయ్యా మూర్తి గారు, ఈ చార్టులో ఫిక్స్ చేసిన లగ్నం ఫిక్స్ అయిపోయింది. లగ్న ఈజ్ ఆల్రెడీ ఫిక్స్డ్. సో వీ నీడ్ నాట్ రొటేట్ ద చార్ట్. ప్లీజ్ కెన్ యూ టెల్ మీ ద జినైన్నెస్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద జినైన్నెస్ ఆఫ్ మూన్? ఎక్స్ప్లెయిన్ చేయగలరా? లింక్ రైట్ రైట్. వాట్ డు యు వాంట్? అన్ని అడుగు, చెప్తా, తీస్తా. సార్ జెన్యున్నెస్ ఉందా సార్? జెన్యున్నెస్ ఉంది. చెప్పయ్యా, వాళ్ళకి చెప్పు, నాకు కాదు. నాకు అర్థమైతే అయిపోయినా వాళ్ళకి కావాలి కదా. కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కదా ఇంత తిప్పలు. మనము వాళ్ళకు నేర్పాలి. సార్ మూన్ స్టార్ల జూపిటర్ 5, 7, 11 ఇచ్చారు. ఇన్వాల్వ్మెంట్ కమిట్మెంట్ లో 5 ఉంది, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది, 7 కూడా ఉంది. సో జెన్యున్నెస్ ఇస్ దేర్. సరే, కానీ అంత దూరం పోక్కర్లే. జినైన్నెస్ ఆఫ్ మూన్ ను చెక్ చేయాలంటే ఏమి? సైన్ లార్డ్ గా, స్టార్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా, సబ్ లార్డ్ గా ముందు చూడండి. ముందు ఇది చూడాలి. అంటే మూన్ ఇట్ సెల్ఫ్ వాట్ ఇండికేట్స్? మూన్ సైన్ లార్డ్ ఆఫ్ 5. దిస్ ఈజ్ రిక్వైర్డ్ హౌస్ ఫర్ మ్యారేజ్. 5, 7, 11 లో ఏమన్నా ఒకటి ఉందా అంటే ఉంది. ఇక్కడ సైన్ లార్డ్ గా 5 ఉంది. సరే, 7 లేదు, 11 లేదు. దానిల కోసం మళ్ళా ఫర్దర్ స్టార్ లార్డ్ వరకు చూడండి చాలు. స్టార్ లార్డ్ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ 5, 7, 11. ఇక్కడ చూడండి 1, 3, 5, 7, 11 అన్ని పనికొచ్చేటివి. అంటే ఫేవరబుల్ హౌసెస్ ఫర్ మ్యారేజ్. 5, 7, 11 మూడు కావాల్సినటివి. ప్రధానమైనటువంటివి 7 ఉంది, సపోర్టింగ్ 7, 5 and 11 ఉంది. ఇంకా తక్కువ సపోర్టివి 1, 3 కూడా ఉన్నాయి. అంటే మీ సత్యసంధత, జినైన్నెస్ ఆఫ్ ది కొర్రీ ఈజ్ plenty of genuineness is there. Okay, right. తర్వాత దీన్ని ఏమంటారు? ప్రామిస్ ఆఫ్ ది కొర్రీ. ప్రామిస్, మ్యారేజ్ ప్రామిస్ ఉందా లేదా ఎవరు చెప్తారంటే ఈయన రాజు గారు, బివివి రాజు గారు. ప్రామిస్ ఉంది సార్. ప్రామిస్ 5, 7, 11 ఉంది. కాబట్టి మన స్టార్ లార్డ్ లో త్రూ జూపిటర్ ప్రామిస్ ఇది మ్యారేజ్ ఇది ప్రామిసింగ్ సార్. అది కాదు నాయన. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 7th కస్ప్ రాహు సార్. వాళ్ళ చెప్పు, ఎక్స్ప్లెయిన్ చెయ్యి వాళ్ళకు. ఫస్ట్ కస్ప్ సబ్ లార్డ్ ఇన్ ది స్టార్ రాహు సార్. రాహు ఇస్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు త్రూ స్టార్ లార్డ్ ఆఫ్ మూన్. ఇట్ ఇస్ దేర్ 5, 7, 11 and then in sublord also 5, 11 is also there sir. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా ఉంది. ఓకే, ఇంకొక విషయం, ఇట్లా రాహు కేతువులు వచ్చినప్పుడు రాహు
ఫుల్ ఫ్లెడ్జ్ గా రాహు as a Mercury, రాహు as a moon also మనం చూస్తున్నాం సార్. ప్లీజ్ లిజన్ రాజు. ఏమిటంటే రాహుకేతువులు ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళని చెక్ చేయాలనుకున్నప్పుడు మనము ఇక్కడ రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. మూన్ ఏమి 5-7-11 ఉంది, కమిట్మెంట్ లో 5-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5-11 ఉంది. ఓకే అంటే ఏమి ఇన్ ఆల్ లెవెల్స్ ఆల్ ద రిక్వైర్డ్ హౌసెస్ ఆర్ అపియర్డ్. అంటే రాహు యాజ్ రాహు ఫుల్ గా రాహు అనేటువంటి వాడు మనకి ఇచ్చినాడు. తర్వాత మనం ఇంకా మళ్ళా ప్రత్యేకంగా చూడాల్సిన పనులే ఒక్కొక్కరిని. ఇక్కడ రాహు యాజ్ రాహు అన్నప్పుడు 5, రాహు యాజ్ రాహు పిఎస్ లేదు, ముగ్గురు మూడుగా విడగొట్టి చూడాల్సిన పనులు. ఇక్కడ జనరల్ గా చూస్తే ఓకే ఉంది, లేదా ఒక్కొక్కటి వాళ్ళు విడగొట్టి చూస్తారు. చానీ సార్ అని యూట్యూబ్ వినండి మీరు, ఆయన ఏం చెప్తాడు, రాహు యాజ్ రాహు ఫస్ట్ చూడమంటాడు. రాహు పిఎస్ లేదు కాబట్టి ఇవన్నీ వర్తించవు, పిఎస్ లేదు. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. మూన్ ఏమి 5 ఒకటే, 5-3-12, 5 ఉంది. ఓకే ఇన్వాల్వ్మెంట్ లో 5 ఉంది, కమిట్మెంట్ లో 5-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5-11 ఉంది. ఓకే అంటే బాగానే ఉంది, ప్రామిస్ కనపడతా ఉంది. తర్వాత రాహు యాజ్ మెర్క్యూరీ చూడు, మెర్క్యూరీ హ్యావింగ్ పిఎస్ 7 ఉంది. మెర్క్యూరీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహుకు 5 వచ్చింది, అలా 7-5 ఉంది. ఓకే తర్వాత ఇక్కడ రాహు వచ్చినప్పుడు ఏమి రాహు యాజ్ మూన్ ద్వారా 5 కూడా వచ్చింది. ఇక్కడ 5-7 ఉంది చూడండి. మెర్క్యూరీ ఇన్వాల్వ్మెంట్ లో 5-7 ఉంది, కమిట్మెంట్ లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 లేదు, 7 లేదు, 9 లేదు, 5 లేదు, 7 లేదు, 11 లేదు. బట్ ఇక్కడ ఫేవరబుల్ కస్ప్ 7 కు ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంటే దాన్ని ఏమంటారు మల్టిపుల్ హౌస్ 9 అనేది ఉంది. సరే అది లేనప్పటికీ మనకు ప్రామిస్ కు ఇక్కడ చాలు, ఈ 2 చూస్తే చాలు అన్నమాట. అట్లా తర్వాత రాహు యాజ్ మూన్ కూడా చూడండి. మూన్ 5-7-11 ఉంది, ఇక్కడ 5-11 ఉంది, 5-7 ఉంది. కాబట్టి రాహు అసెండెంట్ కస్ప్ సబ్సబ్లార్డ్ రాహు ఈజ్ గివింగ్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. ఓకే నెక్స్ట్ ప్రైమరీ కస్ప్ చెప్పండి సార్. ప్రైమరీ కస్ప్ 3-7 ఉంది సార్. ప్రైమరీ కస్ప్ సబ్సబ్లార్డ్ ఈజ్ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ 7, ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, కమిట్మెంట్ లో 5 ఉంది, 7 ఉంది, 11 ఉంది, 3 ఉన్నాయి. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉంది, 11 ఉంది. సో plenty of promise is there. According to Kaspal interlinks theory. Next step ఏం చేయాలి సుబ్రహ్మణ్యం? 11th సబ్సబ్లార్డ్ జూపిటర్ సార్. 11th సబ్సబ్లార్డ్ ఎవరండి? జూపిటర్. 11th ఓకే కేతు సార్. 11th సబ్సబ్లార్డ్ ఈజ్ కేతు. పిఎస్ ఉందా? లేదు. ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్ అండ్ సబ్ ఆఫ్ జూపిటర్ అండ్ సబ్ ఆఫ్ వీనస్. సో సాటర్న్ దగ్గర 5-7-11 చూపెడుతున్నాయి. అలాగే సబ్ లెవెల్లో కమిట్మెంట్ లెవెల్లో 5-7-11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో మల్టిపుల్ హౌసెస్ 3 ఇవి కనపడుతుంది. 3-7 ఉంది ఆల్రెడీ. 7 is there. So K2 is also promising. ఓకే ఇంకా నువ్వు 3గా చూడాల్సిన పనిలా, ఎందుకంటే అన్ని దొరికినాయి ఇక్కడ మనకు. ఒకవేళ చూసినా నష్టం లేదు, టైం వేస్ట్ మీకు. అంటే ఏమి ఇప్పుడు చార్ట్ ఇచ్చిన వెంటనే చార్ట్ నిర్మించిన వెంటనే లగ్నాను ఫిక్స్ చేసినారు. లగ్న ఫిక్స్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఫిక్సింగ్ ద లగ్న వీ హ్యావ్ టు చెక్ ద జినేన్నెస్ ఆఫ్ మూన్ త్రూ మూన్ ద్వారా జినేన్నెస్ కనుక్కోవాలి. జినేన్నెస్ ఉందా లేదా అని. ఓకే after searching the genuineness, promise whether the promise is there in this chart or not, promise of marriage is there or not. It is by checking lagna kasp sub-sublord and 7th kasp sub-sublord we can justify. Later on, fulfillment of the promise, it can be checked through 11th kasp sub-sublord. Okay ఇంతవరకు అయిపోయింది. అంటే ఏమి అన్ని బేసిక్స్ ఫండమెంటల్స్ అన్ని తప్పు లేకుండా అంతా బాగా చెప్పారు. కొత్త క్యాండిడేట్లు వీళ్ళు.
ఒకవేళ మూర్తి అంటే పాతవాడులే, మాకు సుబ్రహ్మణ్యము కొత్తవాడే, రాజుగారు కొత్తవారే, కాబట్టి వీళ్ళు కొత్త వాళ్ళు కూడా ఇంత బాగా చెప్తున్నారంటే మన కృషి వృథా కాలేదు అనేది మనకు అర్థమైతా ఉంది. ఎప్పుడు జరుగుతుంది అనేది గమనించాలి. ఇక్కడ సార్ డిలే ఎర్లీ మ్యారేజ్ కూడా చూడాలి కదా సార్. రైట్ ఓకే. డిలే అంటే లేట్ మ్యారేజ్ ఎవరు చెప్తారు? చెప్పమ్మా, ఇప్పుడు ఎవరు మాట్లాడిందామే? ఆమె నాగలక్ష్మి. చెప్పండి నాగలక్ష్మి గారు, జీ నాగలక్ష్మి. అవును సార్, చెప్పండి అమ్మా. 11th కస్ప్ సైన్ చూడాలి సార్, మూబుల్ లో ఉందా, ఫిక్స్డ్ ఉందా, ఇన్మూబుల్ లో ఉందా? 11th కస్ప్ అనేది క్యాప్రికార్న్ సైన్ లో పడింది. ఇది ఇక్కడ చూడండి, 11th కస్ప్ క్యాప్రికార్న్ అనండి. ఇక్కడ క్యాప్రికార్న్ అంటే ఇది మకరము. వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్ మూవబుల్ ఆర్ ఫిక్స్డ్ ఆర్ రియల్ సైన్? మూవబుల్. మూవబుల్. సో వాట్ ఈస్ ద రిజల్ట్? ఎర్లీ మ్యారేజ్ అని చెప్పేసి చెప్తారు. ఓకే, ఎర్లీ మ్యారేజ్. ఇంకా 11th SSN చూడండి. 11th సప్తమలాడు కేతు విశ్వభావ రాశిలో ఉన్నాడు కాబట్టి అటు లేట్ కాదు, ఇటు అర్లీ కాదు. అటు లేట్ కాదు, ఇటు అర్లీ కాదు అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. అని ఒకవేళ ఒకటేమో లేట్, ఒకటేమో డిలే అవుతే అప్పుడు మనం ఏది తీసుకుంటాం సార్? అందుకే ఆయన చాని సార్ ఏం చెప్తున్నాడంటే, పుస్తకంలో పుల్లా సార్ ఏమో ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు 11th సబ్సబ్లాడ్ అని బాగా క్లియర్ గా రాశారు. మీకు హోరరీ చాప్టర్, హోరరీ బుక్ లో ఎన్నో సార్లు మీకు చెప్పాను క్లాస్ లో. క్లోజ్ చేయండి, ఇక్కడ సౌండ్ వస్తుంది సార్. ఎవరో డిస్టర్బెన్స్ వస్తుంది, దయచేసి మ్యూట్ చేసుకోండి. 269 page horary chart lo the importance here is given to the placement of the subsub-lord of the 11th cusp in the sign అని చెప్పేసి బాగా క్లియర్ గా రాసినాడు ఆయన కుల్లార్ సారేమో. కానీ ఈయన ఏం చెప్తాడు, మీరు వీడియో వినండి లేదా ఆయన క్లాసులు వినండి. మీరు ఆయన ఏం చెప్తాడంటే, చానీ సార్, అయ్యా 11th కస్ప్ సబ్సబ్లాడుకోద్దు, నా అనుభవం మీద నేను కొన్ని వేల చాట్లు చూశాను, నా అనుభవం మీద 11th కస్ప్ను మాత్రమే తీసుకోండి, 11th కస్ప్ ఎక్కడ పడింది దాన్ని బట్టి చెప్పండి అంటాడు ఆయన. 11th కస్ప్ ఫాల్స్ ఇన్ మూవబుల్ సైన్, సో మ్యారేజ్ విల్ టేక్ ప్లేస్ అర్లీ అని ఆయన చెప్తాడు. సరే, ఆయన చెప్పినది వినండి, ఈయన చెప్పినది వినండి, నేను చెప్పినది వినండి, ఇంకొకరు చెప్పినది వినండి, ఎవరు చెప్పినా వినాల. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఎన్ని చాట్లలో ఏదొచ్చింది దాన్ని ఫాలో కండి అయ్యా, మీ అనుభవం మీద. అంతే అంతే. మనకు ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నాడు, పెద్ద ఈయనను తీసేయడానికి లేదు, కుల్లార్ సార్ను తీసేయడానికి లేదు, మనము వాళ్ళని ఫాలో అవుతున్నాం కాబట్టి మనము రెండు ఆచరణలో పెట్టుకోండి. ఏది మీకు బెనిఫిట్ వస్తే దాన్ని ఆచరణలో పెట్టండి, అంతే. ఏదైనా 1 year లోపే కదా మాస్టర్. అందుకే నేను చెప్పేది. కాబట్టి మనకు దిగులు లేదు. పైగా ఇక్కడ ఒకటి, ఎప్పుడైతే 11th కస్పే లాజిక్ గా ఆలోచించేస్తే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. ఎందుకు అంటే ఇది రాశి, 11th కస్ప్ అనేది ఒక రాశి. దీంట్లో సైన్ లార్డ్ ఉంటాడు, స్టార్ లార్డ్ ఉంటాడు, సబ్ లార్డ్ ఉంటాడు, సబ్ లార్డ్ ఉంటాడు, అందరూ కలిసి ఇక్కడ ఉంటారు. ఇది ఈ సబ్ అనేది భాగాలు చేస్తాం, రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు. అప్పుడు సూక్ష్మం అయిపోతుంది. ఆ సూక్ష్మమైనప్పుడు కొంచెం కరెక్ట్గా రావచ్చు, లేదా తప్పి పక్కకైనా పోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని ఆయన రాశినే మొత్తం తీసుకున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. సరే, ఏదైతేనేమి ఈయన చెప్పిన దాని ప్రకారంగా అర్లీ అనేది మనకు అర్థమైతా ఉంది అకార్డింగ్ టు దిస్ హోరరీ చార్ట్. ఎందుకంటే దిస్ చార్ట్ ఈస్ గివెన్ బై మనం ఫాలో అవుతుండేది ఆయన పుస్తకంలోది, ఆయన వీడియోది. కావాలంటే మీరు వినండి, అర్లీ మ్యారేజ్ అనేది చెప్తున్నాడు ఆయన. ఓకే, తర్వాత టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అంటే ఏమి? అట్ ద టైమ్ ఆఫ్ జడ్జిమెంట్ ఏమి దశ, ఏమి భుక్తి, ఏమి అంతరా నడుస్తున్నాయి అవి గమనించాలి. అవి గమనించాలంటే ఇక్కడ మూన్ ప్లానటరీ పొజిషన్ లో మూన్ స్టార్ లార్డ్ దశా లార్డ్ అవుతాడు, సబ్ లార్డ్ భుక్తి లార్డ్ అవుతాడు, వీడు అంతరా లార్డ్ అవుతాడు, ఇక్కడ సూక్ష్మ లార్డు, తర్వాత ప్రాణ లార్డు, అట్లయితాయి అన్ని.
అంటే ఏమి? స్టార్ లార్డ్ విల్ బికమ్ దశా లార్డ్, మూన్స్ స్టార్ లార్డ్ విల్ బికమ్ దశా లార్డ్. ఆ నుంచి దశ, భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ మనకొద్దు. ఇది హోరరీ చార్ట్ కాబట్టి మనము దశ, భుక్తి, అంతర ఈ మూడింటిని చెక్ చేసుకుందాం. ఇవి ఫేవరబుల్గా ఉన్నాయా లేదా? DBA, దశ, భుక్తి, అంతర, ఆల్ దీస్ 3 planets are favorable for giving marriage or not. Let us check first, step by step, one by one. ఇప్పుడు జూపిటర్ అనేటువంటి వాడు దశా లార్డ్, భుక్తి లార్డ్ శాటర్న్, తర్వాత సబ్ లార్డ్ ఏమంటే అంతరా లార్డ్ రాహువు. ఇక్కడ చూడండి మీరు, జూపిటర్ అనేవాడు ఎంతవరకు ఉంటాడు? మహాదశ, జూపిటర్ మహాదశ 26/11/2026 వరకు ఉంటుంది. ఇది ఎండింగ్ టైం అండ్ డేట్ ఇది. కాబట్టి జూపిటర్లో మనకు ఇక్కడ జూపిటర్లో శాటర్న్ ఎప్పుడు 13/1/2013 నుంచి 28/7/2015 వరకు అయిపోతుంది శాటర్న్ దశ. తర్వాత రాహు ఇక్కడ 26/3/2015 వరకు ఉంది. ఇవి కూడా సైమల్టేనియస్ గా చెక్ చేసుకోవాలి మనము. దశ, భుక్తి. ఇప్పుడు ముందు దశను చూడండి, తర్వాత భుక్తి, తర్వాత అంతర, తర్వాత ఇక్కడ చూడండి దశ జూపిటర్. మనం ఇక్కడ అలవాటు పడ్డాం కదా దీనిలకు. జూపిటర్ కు పిఎస్ ఉందా? నో పిఎస్. జూపిటర్ కు పిఎస్ లేదు. కాబట్టి జూపిటర్ ఈజ్ దశా లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ and sub of Ketu and sub of Saturn. Jupiter, the Lord Jupiter is in the star of Mercury, sub of Ketu and sub of Saturn. Okay. Ikkada Jupiter involvement lo 7 is there in involvement. Okay. ఇప్పుడు దశా పొటెన్షియల్ చూస్తున్నాం మనం. వీఆర్ ఎగ్జామినింగ్ ది దశా పొటెన్షియల్స్. అంటే దశా లార్డ్ బాగున్నాడా లేదా, వివాహం ఇచ్చుటకు ఉన్నాడా లేదా, వెదర్ హీ ఈస్ కేపబుల్ టు గివ్ మ్యారేజ్ ఆర్ నాట్, వీఆర్ చెకింగ్. దశా లార్డ్ జూపిటర్, దశా లార్డ్ జూపిటర్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మెర్క్యూరీ, త్రూ మెర్క్యూరీ 7 ఈజ్ ఇన్వాల్వ్మెంట్. ఇట్ ఈస్ ఓకే. ప్రైమరీ కస్ప్. ఇన్ కమిట్మెంట్ 5, 7, 11. You see 5, 7, 11. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అంటే అన్ని హౌసెస్ వచ్చినాయి. అంటే ఏమి ఇక్కడ 7 కు నెగేషన్ 1, 2, 6, 10. 1, 2, 6, 10. అయితే ఇక్కడ నెగేషన్స్ అన్ని వచ్చాయి కదా సార్ అనొచ్చు మీరు. రానివ్వండి, 12 అంకెలు ఉంటాయి. ఇక్కడ మనకు సంబంధంలే. చూడండి ఇక్కడ 7 కు నెగేషన్స్ ఉన్నప్పటికీ ఇక్కడ ఫేవరబుల్ హౌసెస్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 1, 3, 5, 7, 9, 11 అన్ని వచ్చేసినాయి చూడు. కాబట్టి మనకు బాధ లేదు. ఇక్కడ శాటర్న్ చూడండి 5 and 11 ఉంది. 5 and 11 ఉంది. అంటే ఇక్కడ మనకు 7 ఇన్వాల్వ్మెంట్ హౌస్ నుంచి ఇక్కడ 6 ఉంది. 6 ఉన్నప్పటికీ సబ్ లెవెల్లో 7 ఉంది. కాబట్టి నథింగ్ విల్ బి హ్యాపెండ్ హియర్. 7 ఈజ్ దేర్. ఇక్కడ 7 కు నెగేషన్ 6 ఉంది, 7 ఉంది ఇక్కడ. కాబట్టి నో, ఏం భయం లేదు. ఇక్కడ మనకు ఇక్కడ 6 లేదు, ఏమీ లేదు. కాబట్టి 5 and 11 సపోర్టింగ్ వస్తుంది. కాబట్టి జూపిటర్ దశా లార్డ్ అనేటువంటి వాడు చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. ఓకే, మనకు భయం లేదు, ఇస్తాడు. దశా లార్డ్ అనేటువంటి వాడు ఇస్తాడు. ఓకే. ఇంకొకటి గుడ్డిగా మీరు ఆలోచన, కామన్ సెన్స్ తో కూడా ఆలోచన చేయండి. ఇక్కడ దశాలార్డ్ ఎంతవరకు ఉన్నాడా జూపిటర్? ఇదిగో 26, 11, 20, 26. ఎప్పుడు అడిగినారు? మనకు 15లో అడిగినారు. అంటే ఇంకా అన్నాళ్ళు పెళ్లి కాకుండా ఉంటుందా? ఇంకా జూపిటర్ దశ ఇస్తాడు అని మనకు గుడ్డిగా చెప్పచ్చు కదా. ఇంత ఎగ్జామ్ చేయాల్సిన పని కూడా లేదు కదా. అయినా చేయాల, ధర్మం అనేది అది. అట్లా తర్వాత భుక్తినాథుడు ఎవరు? మనము మర్చిపోతుంది. ఇక్కడ చూడండి మీరు, దశానాథుని చెక్ చేశాం. తర్వాత భుక్తినాథుని శాటర్న్ చెక్ చేద్దాం. నౌ శాటర్న్ గుర్తుపెట్టుకోండి. శాటర్న్ ఇదిగో శాటర్న్ ఈజ్ హీ కేపబుల్ టు గివ్ మ్యారేజ్ ఆర్ నాట్? లెట్ us చెక్ స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి.
ఇప్పుడు జూపిటర్కు సాటర్న్కు పిఎస్ ఉంది, పిఎస్ ద్వారా 5 ఉంది, 11 ఉంది. ఓకే, 5, 11 కావాల్సినట్టు ఉన్నాయి. ఇక్కడ సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ ఓన్ స్టార్ లో ఉన్నాడు. అంటే ఏమి 5 and 11 ఇన్ ఇన్వాల్వ్మెంట్. 5 and 11 బాగా గమనించండి. ఇక్కడ నో 7, 5 and 11 ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో 7, 11 ఉంది. 7, 11 ఉంది. 6 కూడా ఉంది. 6 కూడా ఉంది సార్. 6 ఉంది. మళ్ళీ ఉంటే ఏమి నీకు క్యాన్సిల్. 6 ఉంది, 7 ఉంది. క్యాన్సిల్ అది. ఇక్కడ నీకు ఇక్కడ ఇది ఏముందండి? ఇక్కడ 5 and 11 ఉంది. 7 లేదు కదా. 7 ఇన్వాల్వ్మెంట్ లో 7 లేదు కదా సార్. ప్రైమరీ ఇన్వాల్వ్ లో లేదు కాబట్టి ఇక్కడ 7 ఉంది, 6 ఉంది. 7 ఉంది, 6 ఉంది. కానీ ఏం కాదు, ఇది 6 ఉన్నాయని మీకు భయం లేదు. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది, 7 ఉంది. కాబట్టి ఇక్కడ సాటర్న్ కూడా ఫేవరబుల్ గా ఉన్నాడు. అర్థమైందా? సాటర్న్ పిఎస్ ఉంది, పిఎస్ ద్వారా 5, 11 ఉంది. సాటర్న్ ఈజ్ ఇన్ ఇట్స్ ఓన్ స్టార్ 5 and 11. కమిట్మెంట్ లో 7, 11 ఉంది. అలాంగ్ విత్ 6 ఉన్నాయి. మనకేం బాధ లేదు. పైగా ఇంకొకటి, మీరు ఇక్కడ 7 and 11 ఏ స్టేజ్ లో ఉంది చూడండి. 7 and 11 స్టార్ లెవెల్లో ఉంది, ఇది సబ్ లెవెల్లో ఉంది. అట్లా కూడా అంత దూరం పోకల్లా ఏం కాదు అది. ఇక్కడ 7 అనేది ఉంది, 9 ఉంది మనకు. కాబట్టి ఏం పర్వాలేదు, నో ప్రాబ్లం. వీడు భుక్తి లాడ్ కూడా ఓకే. ఇంకొకటి ఏమి, భుక్తి లాడ్ అనేటువంటి వాడు 7 ఎయిదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ ఉండాలా. అది మర్చిపోవద్దండి. దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అంటే ఇన్వాల్వ్మెంట్ లోనైనా ఉండాలి, లేదా కమిట్మెంట్ లోనైనా ఉండాలి. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 లేదు, కానీ కమిట్మెంట్ లో ఉంది. అంటే ఏమి ఇది? దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ లింకేజ్. 5, 11 సపోర్టింగ్ హౌసెస్ ఇన్వాల్వ్మెంట్ లో వచ్చి ప్రధానమైనటువంటి కప్పు దీంట్లో కమిట్మెంట్ లో వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ లింకేజ్ అంటారు. భుక్తి లాడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 5 or 7 or 11 కు కోలురల్ అయి ఉండాలి. 7 ఇక్కడ కానీ ఉండాలి. స్ట్రాంగ్ సిగ్నిఫికేటర్ అయి ఉండాలి. కాబట్టి దిస్ ఈజ్ ఓకే. భుక్తి లాడ్ ఈజ్ ఓకే. తర్వాత రాహునేనా? ఎస్ సార్. జూపిటర్, సాటర్న్, రాహు. జూపిటర్ తర్వాత సాటర్న్ తర్వాత రాహు. రాహు చూడండి ఎంతవరకు ఉంటాడు? 26/3/2015 వరకు ఉంటాడు. 26/3/2015 వరకు ఉంటాడు. ఎండింగ్ టైం ఇది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎండింగ్ డేట్ అండ్ టైం. జూపిటర్ దశ, సాటర్న్ భుక్తి, రాహు అంతరా విల్ బి ఎండెడ్ ఆన్ 26 మార్చ్. క్వశ్చన్ వేసినది 19/3/2015. 19/3/2015. ఎండింగ్ డేట్ 26/3. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 డేట్స్? ఓన్లీ 1 week. 1 week or hardly 6 or 7 days. 7 days 1 week. 1 week లోపల పెండ్లి అయ్యే పక్షంలో వాళ్ళు అడగరు కదా. వస్త్రాల దగ్గరికి ఎందుకు వస్తారు? 1 week లో పెండ్లి అవుతుందంటే అప్పుడే ఆ ఛాయలే వేరుంటాయి. కాబట్టి we can ignore blindly Rahu. We can ignore him. We need not check Rahu. అర్థమైందా? yes sir. నెక్స్ట్ జూపిటర్. నెక్స్ట్ ఇది అంటే ఏమి? ఇప్పుడు రాసుకోండి. జూపిటర్ దశ, సాటర్న్ భుక్తి, జూపిటర్ అంతరా ఈజ్ ఈక్వల్ టు 26/3/2015 నుంచి 28/7/2015 వరకు ఉంటుంది. అది రాసుకోండి. ఇప్పుడు అసలు కథ ఈ నుంచి ప్రారంభమయ్యేది. ఇంతవరకు బాగా చేస్తున్నారు. దిస్ ఇస్ పార్ట్ 1 అయిపోయింది. అది ఇప్పుడు ఈ నుంచే మీరు శ్రద్ధగా గమనించాల్సింది. ఇక్కడ ఏమాత్రం మిస్ కాకూడదు మీరు. జూపిటర్ దశ, సాటర్న్ భుక్తి, జూపిటర్ అంతరా విల్ బి స్టార్టెడ్ ఎక్కడ? 26/3/15 నుంచి 28/7/2015 వరకు ఉంటుంది. జూపిటర్ అంతరా విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ 26/3/2015 to 28/7/2015. ప్లీజ్ నోట్ దిస్ డేట్.
ఈ డేట్ రాసుకుంటే మనము ముందుకు పోవచ్చు. ఓకే, రాసుకున్నారు. రాసుకున్నారు కదా ఇది? ఓకే సార్. లెట్ us చెక్. ఇక ట్రాన్సిట్ చార్ట్ లోకి పోదాం. మనం ఏం రాసుకున్నాము? అయ్యా జూపిటర్ దశ, జూపిటర్ శాటర్న్ భుక్తి, జూపిటర్ అంత్రా ఎప్పటి నుంచి ఎంత వరకు ఉంది? 26/3/2015. జస్ట్ వెయిట్ కొంచెం చెప్తా ముందు. మళ్ళీ ఇది కొట్టేయడం ఎందుకు, ఇట్లా ఎట్లా ఉంది కదా. మర్చిపోయినా ఇది చెప్పడానికి మీకు. 19/3/2015 డేట్ ఆఫ్ జడ్జిమెంట్. 19/3/2015 20:26:17. ఇదిగో 20:26:17. ఇదిగో 20:26:17 క్యాల్కులేట్ చేస్తే రూలింగ్ ప్లానెట్స్ రాసుకోండి. రూలింగ్ ప్లానెట్స్ వీనస్, మార్స్, మెర్క్యూరీ, వీనస్. వీనస్, మార్స్, మెర్క్యూరీ, వీనస్. దీస్ 4 ఆర్ ది రూలింగ్ ప్లానెట్స్. లేదా అన్ని రాసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీకు ఎట్లన్నా సార్ వీనస్, మార్స్, మెర్క్యూరీ, ఇంకొకటి వీనస్, మార్స్, మెర్క్యూరీ, వీనస్. అగైన్ వీనస్, శుక్ర, కుజ, బుధ, శుక్ర. ఇవి రూలింగ్ ప్లానెట్స్. కానీ మీరు వీడియో వినండి, పుస్తకంలో వినండి, చూడండి, ఆయన రూలింగ్ ప్లానెట్స్ తీసుకోలేదు. అయినా మనము చెప్పుకుంటాం. ఓకే సరే. ఇక్కడ మనము జూపిటర్ దశ, శాటర్న్ భుక్తి, జూపిటర్ అంత్రా ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 26/03/2015 21 గంట. ఇక్కడ ఏముంది? 45 ఎంతో ఉంది. ఒక 5 నిమిషాలు ఎక్కువ వేసిన నేను, ఎందుకంటే ముందు మనము చెక్ చేసుకుందామని. 20-26 ఇచ్చారు వాళ్ళు. సరేలే ఎంతనా కానీ. ఇదో 26/3/2015 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏది? జూపిటర్ అంత్రా. జూపిటర్ అంత్రా స్టార్టింగ్ డేట్ ఇది. ఎంతవరకు? 28/7/2015. అంటే ఏమి? ఈ 26/3/2015 నుంచి 28/7/2015 లోపలనే పెళ్లి అయిపోతుంది. ఎందుకు? మనం ఆల్రెడీ సెలెక్టెడ్ జూపిటర్ దశ, శాటర్న్ భుక్తి, జూపిటర్ అంత్రా దశా భుక్తి అంతా సెలెక్ట్ చేసుకున్నాం. కాబట్టి ఈ విత్ ఇన్ 4 months లో పెళ్లి అయిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇది స్టార్టింగ్ డేట్. ఈ డేట్ నా పొద్దు మనము జూపిటర్ ట్రాన్సిట్ జూపిటర్ మాత్రమే గమనించండి. మిగతాయి తర్వాత మాట్లాడదాము. మళ్ళా మీరు సార్ శాటర్న్ చెప్పకపోతే, మూన్ చెప్పకపోతే అవన్నీ తర్వాత వస్తాయి. ఫస్ట్ ఏమి? జూపిటర్ యొక్క ఇది ట్రాన్సిట్, జూపిటర్ ట్రాన్సిట్ 26/3/2015 21:45 క్యాల్కులేట్ చేస్తే జూపిటర్ ఎక్కడున్నాడు? ఇదిగో కర్కాటక రాశి యందు సంచారం ఉంది. కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఏమి? మనకు 26/3/2015 నుంచి 28/7/2015 వరకు జూపిటర్ ఏ సైన్లలో తిరుగుతాడు, ఎన్ని సైన్లలో తిరుగుతాడు, ఏ సైన్ ఫేవరబుల్ గా ఉంది, ట్రాన్సిట్ కు అతనికి అనుకూలంగా ఉంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మనము డేట్ రాసుకోండి. 26/3/2015 21:45 క్యాన్సర్ సైన్ లో జూపిటర్ ఉన్నాడు. అక్కడ ఎంతవరకు ఉంటాడు వాడు? అది ఎంతవరకు ఉంటాడు అంటే ఇక్కడ మనము షార్ట్ పీరియడ్ కదా మనకు ఉండేది, విత్ ఇన్ 4 months అన్నాము. కాబట్టి దాదాపు ఒక 1 month ఫార్వర్డ్ కొడదాం. 1 month ఫార్వర్డ్ కొడితే 26/4/2015 వచ్చింది. యాడికి వచ్చినాడు? ఆన్నే ఉంటాడు. ఎపిమెరీస్కి వెళ్ళిపోతాం సార్. తలకాయ నొప్పయ్యా తండ్రి. ఇది 5వ నెల, అక్కడనే ఉంటాడు.
మనకి ఎంతవరకు కావాలి? 26/3/2015 నుంచి 13/7/2015. ఈడ డైరెక్ట్ కొడితే సరిపోయి కదా, వాడు యాడ్ ఉండేది తెలిసిపోతుంది. మనం ఎందుకు తిక్కబట్టాలా? 13/7 మనకు షార్ట్ పీరియడ్ కదా. ఇంకా 8-7 దాకా సార్. రెట్రోగ్రేడ్ నుంచి మామూలులోకి వచ్చాడు సార్. రానిలే 13/7/2015 వరకు అక్కడనే ఉంటాడు. అంటే 29. 14వ తారీఖు లియోలోకి వస్తాడు. చూడండి 14 అడిగో 14/00 లియోలోకి వచ్చినాడు. అంటే ఏమి మీరు రాసుకోవాల్సింది? జూపిటర్ ట్రాన్సిట్ ఫ్రమ్ 26/3/2015 to 13/7/2015 క్యాన్సర్ సైన్. 26/3/2015 నుంచి 13/7/2015 వరకు కర్కాటకములో సంచరిస్తూ ఉంటాడు. 1. 2 తదుపరి అంటే ఇంకా 14వ తారీఖు నుంచి ఎంతవరకు ఎండింగ్ టైం ఎంత? 28/7/2015 మనకు కావాల్సింది. 28/7/2015 వరకు లియోలో ఉంటాడు. కావాలంటే చూడండి, ఇక్కడ 28 కొడితే తెలుస్తుంది కదా మనకు. 28/7/2015 ఇదిగో లియోలోనే ఉన్నాడు చూడు. అంటే ఏమి? జూపిటర్ కర్కాటకములోన తర్వాత సింహంలోన సంచరిస్తాడు. జూపిటర్ విల్ ట్రాన్సిట్ విత్ ఇన్ దిస్ పీరియడ్ ఇన్ బోత్ సైన్స్, కర్కాటక క్యాన్సర్ సైన్ అండ్ లియో సైన్, విచ్ ఈజ్ ఫేవరబుల్. క్యాన్సరా లియో అంటే ఇది క్యాన్సర్ సైన్, మూన్ లార్డ్, దీనికి రవి సన్ లార్డ్, సైన్ లార్డ్. కాబట్టి వాళ్ళను పరిశీలిద్దాం. సన్ మూను రెండింటిని, అంటే ఈ రాస్యాధిపతి బలవంతుడా అనేది చెక్ చేయాలి. కాబట్టి లెట్ us గో టు దిస్ టేబుల్. ఇక్కడ రండి. సన్ మూర్తి గారు, మీరు సీనియర్ సభ్యులు, మీరు చెప్పాలి. ఇప్పుడు కనపడట్లేదండి. సన్ అనేటువంటి వాడు పెద్దగా బలవంతుడా, మూన్ బలవంతుడా? ఈ 2 ఈక్వేషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సన్ చెప్పండి, ఏం పర్వాలేదు, నిదానంగా చెప్పు, కన్ఫ్యూజ్ కావద్దు. సన్ బలవంతుడు. 7-11 ఉన్నాయి. చెప్పు ఎట్లా? సర్లే బలవంతుడేలే చెప్పు. ఆయన స్టార్ లార్డ్ గా 7-11 ఉన్నాడు సార్. సన్ రూలర్ లో స్టార్ లార్డ్ గా 7-11 ఉంది. స్టార్ లార్డ్ లో సన్ స్టార్ లార్డ్ గా 7-11 ఉన్నది. అవును ఉండని. ఇక్కడ కూడా ఉన్నారు కదా సన్. స్టార్ ఆఫ్ సాటర్న్ 5-7-11 ఉంది. 5-7-11 ఉంది. ఇక్కడ 5-11 ఉంది. ఇక్కడ 5-7 ఉంది. అవును ఉన్నది. ఇక్కడ ఉంది. ఇక్కడ మూన్ కలా లేదు. మూన్ రెసిడెన్స్ ఆఫ్ ద 12, అది కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ ఇవిడి కూడా రెసిడెంట్ ఆఫ్ 12 కదా. సన్ కూడా అవును సార్, కరెక్టే. అక్కడ 5-7 ఉంది కదా. ఇక్కడ కూడా 5-7 ఉంది కదా. 5-7 ఉంది అక్కడ సన్కి. దీంట్లో సోర్స్ ఆఫ్ ద ప్లానెట్ సార్. సోర్స్ ఆఫ్ ద ప్లానెట్ లో 5-7-11 ఉంది. ఇక్కడ సోర్స్ లేదు. 7-5 ఉంది. సన్ పిఎస్ ఉంది. సన్ సోర్స్ ఆఫ్ ద ప్లానెట్ 7-11 ఉంది, అలాంగ్ విత్ పిఎస్ ఆల్సో ఉండని. ఇక్కడ మూన్ కి పిఎస్ లేదు. తర్వాత ఏంటంటే 5 ఒకటి ఉంది, అది కూడా సైన్ లార్డ్ లో ఉంది. అందు గురించి మూన్ వీక్. ఏంటి సార్ మీకు ఆన్సర్ తెలుసు? సరేలేండి. కానీ ఇప్పుడు ఈ రెండింటిలో చూడండి, నేను చెప్తాను. పిఎస్ 7-11 ఉంది. ఓకే 7-11. ఇక్కడ మనకు గుడ్డు గుత్తగా సన్ ఇన్వాల్వ్మెంట్ లో 5-7-11 ఉంది. కమిట్మెంట్ లో 5-11 ఉంది. కమిట్మెంట్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5-7 ఉంది కదా.
వీడు కూడా పనికొస్తాడు, పనికి రాడని కాదు, మళ్ళా తీసేయలేదు. అలాగే ఇక్కడ చూడండి మూన్ 5, 7, 11 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా 5 and 11 ఉంది, 5 and 11 ఇక్కడ 5, 7 ఉంది, 5, 7. మళ్ళీ ఈ రెండింటిలో ఎవరు బలవంతుడు అంటున్నాను నేను. ఎక్కడ నెగటివ్ హౌసెస్ ఉన్నాయో అవి లెక్కేసుకుందాం సార్ కిందసారి లాగా. నెగటివ్ మూన్ ఈజ్ స్ట్రాంగర్ అండి. నెగటివ్ మూన్ ఈజ్ స్ట్రాంగర్ బికాజ్ యాజ్ వెల్ యాజ్ పాజిటివ్ హౌసెస్ అన్ని వేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది సన్. మీరు ఒక కాగితం మీద రాసుకోండి, నేను చెప్పినట్లు మీకే అర్థమవుతుంది. ఇన్వాల్వ్మెంట్ లో సన్ ఆరో మార్క్ పెట్టి ఇన్వాల్వ్మెంట్ 5, 7, 11, కమిట్మెంట్ 5, 11, ఫైనల్ కన్ఫర్మేషన్ 5, 7. కింద మూన్ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11, కమిట్మెంట్ లో 5, 11, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7. ఏం సార్ అన్నీ ఒకటే ఉన్నాయే, రెండు ఒకటే ఉన్నాయే, ఏం తేడా ఉంది? ఏమన్నా తేడా ఆగపడిందా మీకు? నెగేషన్స్ చూడాలి సార్. సన్కి నెగేషన్స్ ఉన్నాయి ఇన్వాల్వ్మెంట్ లో. సరే ఒక పని చేద్దాం, 5, 7 ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ సన్ ఉందా, ఇక్కడ వీనికి సన్ లో వీనికి 5, 7, 11 ఉందా ఇన్వాల్వ్మెంట్ లో? ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. అది పక్క పెట్టు. ఇక్కడ శాటర్న్ ఇక్కడ వీనికి 5, 11 ఉంది, ఇక్కడ 5, 11 ఉంది, ఓకేనా? ఇది తీసేయి. ఇంకా ఇప్పుడు నువ్వు ఇక్కడ బేరే చేయాలా, ఇక్కడ ఏం వేసినా ఫైనల్ కన్ఫర్మేషన్ లో వేసుకోవాలా. ఫైనల్ కన్ఫర్మేషన్ లో చూడు ఇక్కడ ఏముంది, 3, 5, 7 ఉంది, 3, 5, 7 ఇక్కడ 12 ఉంది. కానీ ఇక్కడ చూడండి మీరు 3, 5, 7 ఆర్ ఫేవరబుల్, 12 అనేది పక్కకు పెట్టు. అది ఇక్కడ చూడు 1, 3, 5, 7, 9 ఎక్కువ ఉన్నాయి సార్, ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఫేవరబుల్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ 3 వచ్చినాయండి, 1, 2, 3, 3, 5, 7 ఇక్కడ 3, 5, 7, 9 ఇక్కడ 3, 5 ఇక్కడ 3, మళ్ళీ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 4, 8, 12. మళ్ళీ ఇప్పుడు ఎట్లా అబ్బా మూర్తి సార్ ఇక్కడ మనకు పిఎస్ ఒకటి ఉంది సన్ కి, అక్కడ స్టార్ లార్డ్ గా కోర్, ఇక్కడ సోర్స్ ఆఫ్ ద ప్లానెట్ లో స్టార్ లార్డ్ గా 7, 11 ఎత్తున్నాడు మూర్తి గారు. సన్ కి ఇన్వాల్వ్మెంట్ లో నెగేషన్స్ ఎక్కువ ఉన్నాయి చూడండి. అది వదిలేండి, ఇక్కడ సోర్స్ లో బాగా ఎత్తున్నాడు. సోర్స్ ఇంపార్టెంట్ చూసుకుంటాం కదా. ఇక్కడ 5, 7, 11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉందా, రెండిటికి ఓకే. ఇక్కడ శాటర్న్ ఇక్కడ శాటర్న్ ఈ రెండు ఓకే. ఇక్కడ 5, 7, 3, 5, 7 ఉంది, ఇక్కడ 1, 3, 5, 7, 9 ఉంది, ఇక్కడ 4, 8, 12 ఉంది. కానీ ప్రైమరీ కస్ప్ నెగేషన్, ప్రైమరీ ఎప్పుడే కానీ 5, 7, 11 3 అయినాయి అంటే ప్రైమరీ కస్ప్ నెగేషన్స్ మనము చూడాలి. ప్రైమరీ కస్ప్ నెగేషన్స్ ఏమిటివి నెగేషన్స్ చెప్పు. 7 నెగేషన్స్ ఆర్ 1 to 6, 10. 1 to 6, 10. తర్వాత అక్కడ ఇక్కడ 4, 8, 12 ఉంది. ఆ 4, 8, 12 అనేది 7కు ఏమైతాయి? 7కు అదేమన్నా హానికరమా? న్యూట్రల్ అవి. 4, 8, 12 న్యూట్రల్. ఇక్కడ కూడా 7కు 12 న్యూట్రల్. అది ఇక్కడ 5, 7, 11 ఉంది, ఈ 7కు న్యూట్రల్. 12 అనేది న్యూట్రల్. ఇక్కడ 4, 8, 12 న్యూట్రల్. కాకపోతే ఇక్కడ 3, 5, 7 ఉంది. హియర్ 3 ఫేవరబుల్, ఇక్కడ 5 ఫేవరబుల్. 1, 3, 5, 7, 9 1, 3, 5, 7, 9 ఫేవరబుల్. కాబట్టి ఇది మంచిది. దీనికంటే ఈ రెండింటి ఎట్లా తూకం వేసే విధానం వేరు, నువ్వు చెప్పేది విధానం వేరు. నువ్వు అన్నిటికీ ఒకటే సూత్రం కట్టేస్తే ఎట్లా? ఓకే, బాగుంది. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమి? సన్ యొక్క ట్రాన్సిట్ చూడండి. సన్ యొక్క ట్రాన్సిట్ ఇప్పుడు సన్ ట్రాన్సిట్, సన్ మాకు కుంభంలో ఉన్నాడు సార్. 26 నా పొద్దు ఎక్కడుంటాడు? ఒక్కొక్కటి వేసి చూద్దాం, ఉండండి ఎంతసేపు పడుతుంది నేను చెప్తాను. 26/3/2015 క్లిక్ చేయి.
సన్ పైసిస్ సైన్ లో ఉన్నాడు, పైసిస్ లో ఉన్నాడు. వాడు ఎంత వరకు ఉంటాడు అక్కడ? 13:4 వరకు ఉంటాడు. ఎందుకంటే నేను క్యాలిక్యులేట్ చేశాను, మళ్ళీ టైం వేస్ట్ కాకుండా మీకు చెప్తాను. 13:4 చూడండి మీకు. అదిగో అంటే 29, 21, 25 సన్. ఇక్కడికి వస్తే 00 వస్తాడు. అంటే 14వ తారీఖు నుంచి మీరు రాసుకోండి. ఇది 20 పీసెస్ సైన్. Sun will transit in pieces sign from 26/3/2015 to 13/4/2015. Jupiter transit in pieces sign from 26/3/2015 to 13/4/2015. ఫస్ట్ స్టెప్ అది. నెక్స్ట్ ఏరీస్ లోకి ఎప్పుడు వస్తాడు? 14 చూడండి. ఇడ 14 కొడతా, అడ్డో 14 క్యాల్కులేట్ చేస్తే 00. 14 ఎంత వరకు ఉంటాడు అక్కడ? రాసుకోండి. ఏరీస్ సైన్ లో జూపిటర్ 14/4/2015 నుంచి దాదాపు 1 మంత్, అంటే 14వ తారీఖు వరకు మళ్ళా ఉంటాడు. 5వ నెల 14/5/2015 అంతవరకు ఉంటాడు. రఫ్లీ కరెక్ట్. 15 అవుతుంది. లేదయ్యా తండ్రి, విను. నువ్వు అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏరీస్ సైన్ లో 14/4/2015 నుంచి 14/5/2015 వరకు ఉంటాడు. 14/5లో 29°26' వరకే ఉంది అని చెప్తున్నాను నేను. అది అంతకంటే ఏం లేదు మాస్టర్. కరెక్టేనా? బాగా వరకే ఉండేది. ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. నేను చెప్పేది ఓకే ఓకే. మీరు స్టెప్ రాసుకోండి. ఏంటున్నా మీకు అంటే నోట్స్ మాదిరి. 15వ తారీఖు ఎక్కడికి వస్తాడు చూడు. అడిగో 00 వృషభంలోకి. వృషభం ఎంత వరకు ఉంటాడు? 14/6/2015 వరకు ఉంటాడు. రాసుకో. 14/6/2015 క్లిక్ చేయి. చూసుకో. మళ్ళా 29/14 అంటే ఆ లాస్ట్ డేట్ అది. ఇంతవరకు ఉంటాడు 14/6/2015 వరకు. అంటే ఏమి? మీరు 15/5/2015 నుంచి 14/6/2015 వరకు టారస్ సైన్ లో ఉంటాడు. తరువాత 15/6 నుంచి ఇంకా 13/7 వరకు చూడు. ఇక్కడికి వచ్చారు మిథునానికి 13/7/2015 వరకు ఉంటాడు. 13/7/2015 వరకు ఉంటాడు మిథునంలో. ఇదిగోండి మిథునంలో అంతవరకు ఉంటాడు. ఓకే, ఇవి 4 రాసుకున్నారా? మళ్ళా ఒకసారి పొరపాటు కాకుండా చెప్తాను వినండి. 26/3/2015 నుంచి 14/4/2015 వరకు మీనరాశి యందు జూపిటర్ సంచరించును. జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ పైసిస్ సైన్ ఫ్రమ్ 26/3/2015 to 13/4/2015. Next step, Jupiter transit in Aries sign from 14/4/2015 to 14/5/2015. To 14/6/2015. 14/4/2015 నుంచి 14/5/2015 ఏరిస్ లో ఉంటాడు. సన్ ఇన్ ఏరిస్. మళ్ళా తర్వాత టారస్ సైన్ లో ఎప్పుడు? 15/5/2015 15th మే 15/05/2015 to 14/6/2015. Taurus sign. Sun will transit in Taurus sign. Next step 15/6/2015 to 13/7/2015. జెమిని సైన్ లో. అంటే ఏమి? టోటల్ గా 4 రాసుల్లో సన్ సంచరిస్తున్నాడు. మిథునము, తర్వాత ఇక్కడ
ఏరిస్, సారీ మీనము, ఏరిస్, తర్వాత టారస్, జెమిని, ఈ 4 రాశుల్లో సంచరిస్తున్నారు. ఈ 4 రాశులలో సంచరిస్తున్నప్పుడు ఏ రాశిలో సూర్యుని యొక్క సంచారము ఫేవరబుల్ గా ఉంటుంది అది ముందు ఐడెంటిఫై చేయాలి మనం. అంటే ఏమి, ఇక్కడ గురువు, ఇక్కడ ఇది ఎంతవరకు, ఇది ఏరిస్, కుజుడు, గురు, కుజ, శుక్ర, బుధ, ఈ 4 ఎవరు ఇది ఎంతవరకు పనికొస్తుంది అని మనం చూస్తే, ఇప్పుడు మీరు ఇక్కడ జూపిటర్ వచ్చేసి మీనరాశిలో సంచరించినప్పుడు ఎంతవరకు ఉంటారని చెప్పినాం మనము, 13/4/2015 వరకు ఉంటాడు అని చెప్పినాం. అంటే ఏమి, క్వశ్చన్ వేసింది ఎప్పుడు, 19/3/2015, 14 అంటే దాదాపు ఒక 27 రోజులు 20 రోజులు, అంటే అంత లోపల పెళ్లి కాదు అది మనకు. అంటే జూపిటర్ ఇక్కడ సంచరించేటప్పుడు మాత్రం పెళ్లి కాదు, ఎందుకంటే వెరీ షార్ట్ పీరియడ్ కదా ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జడ్జిమెంట్ నుంచి, కాబట్టి అది కాదు. ఇంకా మిగిలినవి ఈ 3 రాశులను చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకు. 1, 2, 3 ఈ 3 కుజ, ఏరిస్, టారస్, జెమిని, కుజ, శుక్ర, బుధ, కుజ, శుక్ర, బుధ. అర్థమైందా? ఇది ఏరిస్ కు కుజుడు, టారస్ కు శుక్రుడు, జెమినికి బుధుడు. Mars is the sign lord of Aries, Venus is the sign lord of Taurus, Mercury is the sign lord of Gemini. Gemini. ఈ 3 ఏరి హూ ఈజ్ స్ట్రాంగెస్ట్ వన్ టు ఆఫర్ ద మ్యారేజ్ అనేది ముందు డిసైడ్ చేయాలి. లెట్ us go back to our table. దానికి పోతే తెలుస్తుంది. ఏరిస్ అంటే కుజుడు, తర్వాత ఏరిస్ తర్వాత శుక్రుడు, టారస్, తర్వాత మిథునం, మెర్క్యూరీ. ఇవి తారుమారుగా ఉన్నాయి. ఇవి మీరు వరుసగా రాసుకుంటే మీకు బలంగా చెప్పడానికి వస్తుంది. సర్లే చెప్దాంలే, ఏం నష్టం ఏం లే. ఇప్పుడు ఇవి ఈ 2 పైన ఉండే కాబట్టి పక్క పక్కన మనము బ్యారేజ్ చేసి చెప్పినాం, తూకం వేసి. సరే, ఇక్కడ చూడండి, మార్స్ ఒక్కొక్కరిని చేయండి. ముందు ఏరిస్, మార్స్ పనికి వస్తాడా రాడా ముందు చూద్దాం. మార్స్ అనేవాడు 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, ఓకే. కమిట్మెంట్ లో 5-7-11 ఉంది, ఓకే. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5-7-11 ఉంది, ఓకే. అక్కడ కూడా బాగానే ఉంది. తర్వాత మార్స్ అయిన తర్వాత వీనస్ ఇక్కడ చూడండి 5-7-11 ఉంది, ఇక్కడ 5-7-11 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. తర్వాత ఇంకోడెవడు మెర్క్యూరీ ఇక్కడ చూడు 5-7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ ఏమీ లేదు. ఏముంది, 9 సార్, 9 ఉంది. సరే, అంటే ఏమి ఇప్పుడు ఈ 3 ప్లానెట్స్ ఎక్కితే ఇది పనికి మాలేదని తెలిపా కదా. అంటే పనికి వస్తుంది, పనికి రాదని కాదు, కానీ బలంలో కంపారిజన్ చేసినప్పుడు పనికి రాదు కదా. అంటే ఏమి ఇప్పుడు మనకు మిగిలినది 2 అంటే కుజుడు శుక్రుడు, అంతే కదా. వింశోత్తరి దశ ప్రకారంగా కూడా కుజుడు, తర్వాత శుక్రుడు, తర్వాత బుధుడు. కాబట్టి బుధుడు సరే ఏడో ఇది ఫైనల్ కన్ఫర్మేషన్ లేడు, పనికి రాడు అనుకున్నాం, పక్క పడేవన్నీ. అంత దూరం ఎందుకు, ముందు ఇవి ఏడిస్తే కదా. ముందు ఈ మార్స్ కు 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, మార్స్ 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 5-7-11 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5-7 ఉంది, బాగుంది, పనికి వస్తాయి, పనికి రాదని కాదు. కానీ ఇక్కడ చూడండి వీనస్ 5-7-11 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. ఇక్కడ ఏముంది, మార్స్ ఇన్వాల్వ్మెంట్ లో 7, ఇక్కడ వీనస్ 5-7-11, ఓకే. మార్స్ కమిట్మెంట్ లో 5-7-11, వీనస్ కమిట్మెంట్ లో 5-7-11. ఎందుకు, వాడు జూపిటరే వీడు జూపిటరే. తరువాత ఇక్కడ
5, 7, 11 ఫైనల్ కన్ఫర్మేషన్ లో ఉంది. ఇక్కడ ఓన్లీ 7 ఉంది, ఇక్కడ 7 మాత్రమే ఉంది. 7 మాత్రమే ఉంది. సో మార్స్ కానీ ఈ వీనస్ అనేటువంటి వాడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. 6 ఇదేం చేయదు మనల్ని, ఇది ఏమీ చేయదు. కాబట్టి ఈ మార్స్ కంటే కూడా వీడే బలవంతుడైతాడు. వీనస్ సార్ అక్కడ 6 ఉన్న మరి ఎలా కమిట్ అవుతారు సార్ మీరు? అక్కడ 6 ఉంది కదా, 6 ఉన్న ఓన్లీ 1 వస్తా 7 ఉంది కదండి. 6 ఉంటేనేమి 7 ఉంది కదా. మరి అక్కడ 7 లేదు, మార్స్ లో 7 లేదు కదా, 6 లేదు కదా. మార్స్ బలంగా ఉన్నాడు సార్, 5, 7, 11 కూడా ఉంది. నెగిటివ్ హౌసెస్ ఎక్కువ ఉన్నాయి కదండి అందులో. ఇంట్లో నీకు ఎక్కువ ఉన్నాయి తప్ప ఇప్పుడు చూడు ఇన్వాల్వ్మెంట్ లో ఇక్కడ 7 మాత్రమే ఉంది, ఇక్కడ 5, 7, 11 ఉంది. ఓకే అండి, 5, 7, 11, 5, 7, 11. ఓకే అండి, రైట్ సార్. కమిట్మెంట్ లో కూడా ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. 7 ఉంది. 7 అనేది కూడా నీకు తీసేసేది కాదది కూడా 3-8 కూడా ఫేవరబుల్ సార్. అక్కడ కూడా ఉన్నాయి సార్, అక్కడ కూడా ఉన్నాయి కానీ సారీ దీనికి పిఎస్ ఉంది. వీనస్ ఈజ్ పవర్ఫుల్, వీనస్ పవర్ఫుల్ గా ఉన్నాడండి. అక్కడ నెగేషన్స్ కూడా ఉన్నాయి కదా సార్ మార్స్ లో ఫైనల్ కన్ఫర్మేషన్ లో. మార్స్ అనేటువంటి వాడు 7 ఉంది, ఇక్కడ వీనస్ కు 5, 7, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. సార్ వీనస్ ఈజ్ ఆర్పి సార్. సరే అది ఆర్పి అసలు ఆర్పి వాడేటి. ఎస్ సార్. వీనస్ 2 సార్లు దశ వచ్చినప్పుడు ముందు వీనస్ తర్వాత మార్స్ వస్తుంది కదా. మార్స్ యాక్చువల్ గా 5, 7, 11 చూపించలేదు, వీనస్ మాత్రం 5, 7, 11 చూపిస్తున్నాడు చూడండి. 2015 కాదప్ప 15/5/2015 నుంచి 14/6/2015 వరకు. ఇది నోట్ చేసుకోండి, చెప్తా. శుక్రుడు వృషభంలో ఉన్నప్పుడు సన్ అనేది వృషభంలోకి రావాలి అంటే ఇక్కడ మనము డైరెక్ట్ డేట్ కొడతాం. ఇప్పటికే టైం అవుతుంది. సరే మీరు ఇంటికి పోయి నిదానంగా చేయండి, మళ్ళీ హోంవర్క్ చేయండి. ఇది ఇడో ఇక్కడ ఉన్నాడు, టారస్ లోకి 0 డిగ్రీకి వచ్చినాడు. అతను 14/6 వరకు అక్కడనే ఉంటాడు సన్. ఓకే బాగానే ఉంది. తర్వాత మనం ఏం చేయాలి ఇంకా నెక్స్ట్? ఇప్పుడు మనం డిసైడ్ చేసాం సన్ షుడ్ ట్రాన్సిట్ ఇన్ ఈ సైన్ లో. ఇక్కడ ఏముంది? ఇక్కడ సన్ నక్షత్రాలు ఏమున్నాయి టారస్ లో, అది ముఖ్యంగా కావాలి కదా. టారస్ లో కృత్తిక, రోహిణి, మృగశిర. కృత్తిక, రోహిణి, మృగశిర. ఇప్పుడు యా నక్షత్రంలో ఉంది? ఇది 0 అంటే కృత్తికలో ఉంది. కృత్తిక అంటే సన్. రోహిణి అంటే రోహిణి చంద్రుడు. మూన్ స్టార్ అయ్యా చెప్పు. రోహిణి చంద్రుడు చెప్పాను. మూన్ అంటే కృత్తిక సన్ స్టార్, రోహిణి మూన్ స్టార్, ఇంకోడు మృగశిర కుజ స్టార్. అంటే ఇక్కడ ఉండేది 3 స్టార్లు, రవి, చంద్ర, కుజ. ఇందాకనే మనం ఏడ్చినాం ఇంతసేపు ఆ పెద్ద టేబుల్ తీసుకొని అది గొప్ప, ఇది గొప్ప, వాడు బలవంతుడు, ఈడు బలవంతుడు అని కొండను దవ్వి ఎలకని పడితే మా ఆఖరుకు. అంటే ఇప్పుడు మనం మళ్ళా దాన్ని చూడాల్సిన పని లేదు కదా. మీకు ఐడియా ఉంది కదా హూ ఈజ్ గ్రేటెస్ట్ పర్సన్ ఈ ముగ్గుట్లో? చంద్రుడు. అంతే కదా, చంద్రుడు. మళ్ళా ఇప్పుడు ఎక్కడున్నాడు వీడు? ఇక్కడ కృత్తికలో రెండో పాదంలో ఉన్నాడు సార్. దాన్ని మార్చాలా మనం? అంటే రోహిణికి అంటే కొద్ది డిగ్రీలు ముందుకెళ్ళండి. 1 వీక్ పోతే 7 డిగ్రీలు ఉన్నాడు. 7కు పనికి రాదు.
అంటే 10 డిగ్రీలు రావాలా? 10 దాటిపోవాలి. ఓకే. ఎక్కడికో వచ్చా. 12 ఇదిగో సన్ 10:05 అంటే ఇక్కడ 25:05 నుంచి 2017 మూన్ స్టార్ లో ఉంటాడు. మూన్ స్టార్ లో ఉంటాడు అంటే ఏమి 25/2015 మూన్ స్టార్ ఉండబ్బా, నేను రాసుకుంటాను మిమ్మల్ని నమ్మితే. 25/2015 నుండి ఎంత వరకు వాడు మళ్ళా మూన్ స్టార్ లో ఉంటాడు చూడండి. మూన్ స్టార్ 23 డిగ్రీల వరకు ఉంటాడండి. 20 వరకు ఉంటాడు. 23 డిగ్రీలు 20 వరకు ఉంటాడు. 1 వీక్ దొబ్బితే 25 డిగ్రీలకు వచ్చాడా? కనపడట్లేదు. 8/6/2019 సార్. 8/6/2015 కొడితే ఇక్కడ సన్ 23 డిగ్రీలకు వచ్చినాడు కదా. ఇంకొక రోజు పెంచితే సరిపోతుంది. అప్పుడు ఇంకొక రోజు కరెక్ట్ సరిపోతుంది మాస్టర్. అంతే, ఫ్యూ అవర్స్ మారిస్తే సరిపోతుంది. ఎందుకంటే 23-20కి సరిపోతుంది కదా సార్ మనకి. సరిపోయింది కదా, సరిపోయింది. డేట్ కి రీచ్ అవ్వాలి. యాడా ఎట్లా సరిపోతుంది? 23 34 అంటే ఏమైతుంది ఇక్కడ చూడు. మార్స్ స్టార్ లో ఉన్నాడు కదా బా. ఎస్ సార్, అందుకే కొంచెం తగ్గించండి. అది కాదప్ప, మూన్ స్టార్ రావాలా మనకు. ఈడ మార్స్ తగ్గుపడకూడదు. ఈడ చూడు టారస్ మార్స్ స్టార్ లో ఉన్నాడు. ఇప్పుడు వచ్చినాడు ఈడ మూన్ కు వచ్చినాడు చూడు. వాడు ఏడాన్ని ఉండాలి, ఇంకా మనకు దిగులు లేదు. కానీ కొంచెం అటు ఇట్లో అంటే ఏమి అదే 2 గంటల పెళ్ళి అవుతుంది. ఎనిమిదో తారీఖు వరకు ఉంటాడేమో కదా. 8/6 అంతవరకు ఉంటాడా? మూను 6-15 వరకు ఉంటాడా? లేకపోతే ఏంది అది నాకు అర్థం కాలే. మీరు చెప్పింది కొంచెం చెప్పండి, లేకపోతే క్యాలిక్యులేట్ చేస్తూ రమ్మంటావా? 86 సార్. 86 ఇంకా ఉంటాడు కదా. లేదు సార్, అవుట్ అవుతాడు సార్. 86 ముందు నుంచి అవుట్ అవుతాడు. దాటిపోతాడు, ఆ టైం దాటిపోతాడు. 86 వరకు ఉంటాడు. అవి ఏ డేట్ నుంచి? ఫ్రమ్ డేట్ కావాలా? ఫ్రమ్ ఏ డేట్ నుంచి మూన్ స్టార్ లో వచ్చినాడు? ఒక 10 days వేసుకోండి సార్ అప్రాక్సిమేట్ గా. అంతే మరి, లేకపోతే 25/5/2015 సార్ మూన్ స్టార్ మొదలు. ఎట్లయితుంది? ఈడ 10/6 కొడితేనే రాలే, ఇదో మూన్ స్టార్ రాలే. 8/6/2015 వరకు. 8/6/2015 వరకు మూన్ స్టార్ లో తిరుగుతుంటాడు సన్. అంతే కదా? అవును సార్. అది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకు ఇక్కడ సన్ ఉన్నాడు, బాగుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం మళ్ళా మూన్ ట్రాన్సిట్ చూడాలి. ఇక్కడ ట్రాన్సిట్కి వద్దాం. ఇక్కడ సాటర్న్ ట్రాన్సిట్, జూపిటర్ ట్రాన్సిట్ చూద్దాం మనం. పాత పద్ధతి మళ్ళా సాటర్న్ ఇక్కడ ఉన్నాడు, రిట్రాగ్రేడ్ లో ఉన్నాడు సాటర్న్. జూపిటర్ ఇక్కడ ఉన్నాడు. 1 2 3 4 5 జూపిటర్ సాటర్న్ చూస్తున్నాడు. జూపిటర్ సాటర్న్ చూస్తున్నాడు. ఓకే, ఫిఫ్త్ ఆస్పెక్ట్ జూపిటర్ చూస్తున్నాడు. పోనీ జూపిటర్ రిట్రాగ్రేడ్ ఇట్లా తీసుకొద్దాం, ఇక్కడికి తెద్దాం. తెస్తే 1 2 3 4 5 6 7 8 9 10 అంటే లేడు కదా మాస్టర్ జూపిటర్.
అయ్యా సాటర్న్ ఉన్నాడు కదా. ఓకే ఓకే రైట్. రెట్రో ఉన్నాడు కాబట్టి ఇక్కడికి ఉన్నాడు అనుకుంటే ఇక్కడ 7, 8, 9, 10 శాటర్న్ తుల నుంచి 10వ దృష్టితో గురువును చూస్తున్నాడు. రైట్. ఇప్పుడు 5th ఆస్పెక్ట్ తో ఇక్కడ నుంచి 1, 2, 3, 4, 5 తో ఇట్లా చూస్తున్నాడు. ఇది ఒకటి. నేనేమంటున్నా ఇంకొకటి ఇట్లా ఇక్కడ శాటర్న్ ఇక్కడికి వస్తే 7, 8, 9, 10 అంటే పరస్పరం వాడిని వీడు చూసా వీడిని వాడు చూసా. ఓకే, స్ట్రాంగ్ సిమెంట్ కాన్సంట్రేషన్. ఇద్దరికి దృష్టిలు ఉన్నాయి. ఓకే భాస్కర్ రావు గారు, ఓకేనా? ఓకే సార్. మళ్ళా కొంచెం సపోర్ట్ చేయవయ్యా. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్ ఏమి? సన్ చూడు, జూపిటర్ చూస్తున్నాడా? సన్నీడా జూపిటర్ చూడడు. అటు శాటర్న్ చూస్తాడు చూడు, శాటర్న్. ఓకే, శాటర్న్. అందుకే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఈ రూల్స్ ఈ రోజు కూడా గ్రూప్ లో పెట్టాడు ఆయన కపిల సార్. అయ్యా ఇవి స్ట్రిక్ట్ రూల్స్ కాదు, కొన్ని మాత్రమే అయితే. ఇప్పుడు మనం ఏమంటాము, సార్ శాటర్న్ చూస్తాడు, జూపిటర్ కూడా చూడాలి కదా, జూపిటర్ చేయాలి కదా, 7th లార్డ్ని చూడాలి కదా, 7th చూడాలి కదా. ఒక్కోసారి చూస్తాడు, ఒక్కోసారి చూడడు. మన కర్మకు 7, 8, 9, 10 శాటర్న్ చూస్తాడు. సరే, శాటర్న్ ఒక్కడు చూస్తాడు. సరే, ఇంకా పాసిబిలిటీ ఉంది కదా మనకు. మూన్ అనేటువంటి వాడిని మనము ఇక్కడికి తెస్తాం. మూన్ ఇక్కడికి తెస్తే జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటుంది, శాటర్న్ ఆస్పెక్ట్ ఉంటుంది. బాగా గమనించండి, ఇక్కడ జూపిటర్ ఉన్నాడు, జూపిటర్ ఆస్పెక్ట్ ఇక్కడికి. ఈడ మూన్ వచ్చినాడు అనుకో, మకరానికి మూన్ వస్తే జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటుంది, శాటర్న్ ఆస్పెక్ట్ ఉంటుంది. మకరానికి ఆ 6/6/2015కు వచ్చినాడు. ఇక్కడికి 6/6/2015కు వచ్చినాడు. ఇంకొక రోజు పోతే 7 ఆడనే ఉంటాడు. సరే, ఇప్పుడు చూడండి, ఇక్కడ జూపిటర్ చూస్తున్నాడు, శాటర్న్ చూస్తున్నాడు, మూన్. అంటే 2 సరిపోయినాయి. తర్వాత ఇక్కడ నాటల్ మార్స్ పైసిస్ను ఎవరైనా చూస్తున్నారా? 7, 8, 9 జూపిటర్ చూస్తారు చూడు. 7, 8, 9 జూపిటర్. ఓకేనా? ఓకే సార్. జూపిటర్ ఆస్పెక్ట్ కర్కాటకం నుంచి జూపిటరు నాటల్ మార్స్ ఉన్న స్థానాన్ని అంటే పీసెస్ ను చూస్తున్నాడు. నాటల్ మార్స్ పైసెస్ లో ఉన్నాడు చూడండి. ఇక్కడ నాటల్ మార్స్ ఇక్కడ చూస్తున్నాడు. అంటే జూపిటర్ 7, 8, 9 చూస్తున్నాడు. ఓకే, తర్వాత శాటర్న్ చూడడం లేదు. పోనీ ఇక్కడ వచ్చినా చూస్తాడా? చూడడు. సరే, ఇంకా అన్ని కావాలంటే మళ్ళీ చెడిపోతుంది ఏ వారం. సరే చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీనస్ ఎవరైనా చూస్తున్నారా? వీనస్ అక్కర్లేదు కదా సార్ మార్స్ ఉన్నప్పుడు. నాటల్ మార్స్, నాటల్ వీనస్ ఏరిస్ లో ఉన్నాడు. ఏరిస్ చూస్తాడు కదా, శాటర్న్ చూస్తాడు. అంటే సార్ ఇది ఫిమేల్ కదా, మార్స్ సరిపోతుంది కదా అని. మార్స్ సరిపోతుంది, కానీ కొన్ని దాంట్లో ఈ నెట్ లో కొడితే వీనస్ కూడా చూడమంటున్నాడు. కొన్ని దాంట్లో శాటర్న్ అనేవాడు ఏరిస్ ను చూస్తున్నాడు. ఓకే, తర్వాత నాటల్ వీనస్ ను ఇక్కడ ఈ శాటర్న్ ఇక్కడికి తీసుకొస్తే 7, 8, 9, 10 ఇక్కడ నాటల్ వీనస్ ను కూడా అంటే ప్లానెట్ ను కూడా చూస్తున్నాడు వాడు. అలాగే మార్స్ నాటల్ మార్స్ ఇక్కడ ఉన్నాడు కదా ప్రత్యక్షంగా, వాడిని శాటర్న్ చూస్తున్నాడు. అంటే ఏమి ఇంచుమించు అంతా ఓకే అయింది. అంటే ఇక్కడ 7/6/2015
ఇక్కడ మనము టైము ఆ రోజు పెళ్ళయింది అని చెప్పేసి అంటున్నాడు అతను. కానీ నేనేమంటున్నానంటే 7/6/2015 అయ్యిండొచ్చు. కానీ నా పద్ధతి ఏంటంటే 1/6 ఈ టయానికి వేస్తే మీరు గమనించండి. ఒకటి మీకు కొన్ని రూల్స్ చెప్తాను, మర్చిపోయినారు మన వాళ్ళు, కానీ ఒకసారి జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ఈ టయానికి వచ్చేసి ఈ మూన్, ఈ సన్ యొక్క స్టార్ లార్డ్, మూన్ యొక్క స్టార్ లార్డ్ అంటే ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్న, బాగా వినండి, ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్నటువంటి సన్, మూన్, స్టార్ లార్డ్స్, ఈ స్టార్ లార్డ్స్ షుడ్ బి టాలీడ్ విత్ 7th SSL. ఇక్కడ 7th SSL ఎవరు? జూపిటర్. ఈ జూపిటర్ కు ఈ మూన్ రెండు మూనే వచ్చినాయి. మూన్ కు అంటే మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. సరిపోయింది. ఇంకా జూపిటర్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ కేతు. కేతు రిప్రజెంట్స్ జూపిటర్. అట్లా కూడా వస్తుంది. అంటే దూరం, అది ఇది దగ్గర కదా. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఓకే కదా, ఇది దగ్గర కదండి సంబంధము. అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ట్రాన్సిట్ అనేటువంటిది ఈరోజు రమణ గారు ఏదో ఒక పాయింట్ అడిగాడు, దానికి ఇప్పుడు చెప్తున్నా. మన గ్రూప్లో రమణ గారు అడిగారు, ట్రాన్సిట్ ఈవెంట్ రెక్టిఫై కావాలి అంటే ఏవి టాలీ అయినా కాకపోయినా బాధ లేదు, కానీ ఇవి రెండు మాత్రం టాలీ కావాలి. సన్ ట్రాన్సిట్ అండ్ మూన్ ట్రాన్సిట్. ఇది అంటే ఈ స్టార్ లార్డ్స్ 7th కస్ప్, ప్రైమరీ కస్ప్, సబ్ లార్డ్కు టాలీ అయితే చాలు అయింది. ఇది ఒకటి ప్రధానమైనటువంటిది. ఇంకొకటి ఏమిటిది అంటే అసెండెంట్ కోరూలర్స్. వీళ్ళున్నారే, ఈ అసెండెంట్ కోరూలర్స్, వీళ్ళని కూడా మనము సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒక మార్చుకున్నావనుకో మారిపోతుంది టైం. ఇక్కడ నేను సెట్ చేసి చెప్తున్నా మీకు అన్ని, అంటే టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ జూపిటర్, మూన్, సన్ ఇవి టాలీ కావాలా. అసెండెంట్ కో రూలర్స్ ఎట్లా ఉండాలా వాళ్ళు, మీరు కావాలంటే రాసుకోండి ఈ రూల్ కూడా. అసెండెంట్ కో రూలర్స్ ఇన్ ట్రాన్సిట్ చార్ట్, అసెండెంట్ కో రూలర్స్ ఇన్ ట్రాన్సిట్ చార్ట్, ascendant co-rulers should be among the co-rulers of 7, co-rulers of 7 or DBASP అంటే దశాభుక్తి, అంతరా, సూక్ష్మ, ప్రాణ. ఈ లార్డ్స్, ఈ 5 లార్డ్స్ లో కానీ ఇక్కడ ప్రైమరీ కోరూలర్స్ నుంచి కానీ ఈ వీళ్ళు టాలీ కావాలా, ఉండాలా. 99 భాగాలు ఉంటారు సామాన్యంగా, మిస్ కారు, ఎక్కడనో మిస్ అయ్యేది. ఇక్కడ దీనిలను మనం చెక్ చేసుకుంటూ వద్దాం. ఇప్పుడు జూపిటర్ అనేవాడు 7th కోరూలర్గా ఉన్నాడు. ఓకే ఇక్కడ జూపిటర్ కూడా 7th కోరూలర్గా ఉన్నాడు. ఓకే, ఇక్కడ మూన్ ఉన్నాడా మనకు? లేడు. మూన్ లేడు. కానీ మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. అట్లయినా తీసుకోవచ్చు. లేదు ఇది వద్దు తీసేయి, మూన్ తీసేసి డైరెక్ట్గా పెట్టుకో. ఎవరు వస్తారు, ఎవరు సబ్ వస్తే నెక్స్ట్ ఎవరు? మార్స్ ఉన్నాడా మనకు 7th లో? లేడు. మార్స్. సన్ కు మార్చు. సన్కి మార్చాలంటే ఏం చేయాలా? బ్యాక్ పోవాలి కదా.
ఒక 10 minutes. 10 minutes 10. ఇంకా భయవాడు నిలబడు. ఇక్కడ వీనస్ కూడా ఉన్నాడు కదా మనకు. అవును సార్. ఇక్కడ 7th లో కూడా వీనస్ ఉన్నాడా? ఉన్నాడు. 7th లో కూడా ఉన్నాడు. కరెక్ట్. ఇక్కడ సబ్లార్డ్ సబ్లార్డ్ వీన్ని మార్చుకోవాలా మనం. ఇక్కడ శని వచ్చినాడు కదయ్యా, శని లేడు కదా మనకు. ఉన్నది సార్, డిబిఎస్పీలో ఉన్నది కదా. ఉంది శని, జూపిటర్, వీనస్, శని. ఈ శనికి మూన్కు ఏమన్నా సంబంధం ఉందా? ఉంది సార్. యాడుంది? మూన్ లో సాటర్న్. మూన్ సబ్లార్డ్ సాటర్న్. మూన్ సబ్లార్డ్ సాటర్న్ ఉన్నాడు. మూన్ సబ్లార్డ్ సాటర్న్ సార్. మూన్ సబ్లార్డ్ ఇది సార్, ఇది ట్రాన్సిట్ చార్ట్. అక్కడ నేటల్ కూడా టాలీ అవ్వాలి కదా. దీంట్లోనే మేడం, నేటల్ లో పనిలే, దీంట్లోనే కావాలా. దీంట్లోనే సబ్లార్డ్ గా ఉన్నాడు సార్. అసెండెంట్ సబ్లార్డ్ ఇన్ ట్రాన్సిట్ చార్ట్ షుడ్ టాలీ విత్ ది మూన్ స్టార్ లార్డ్. మనము బర్త్ టైం రెక్టిఫికేషన్ చేసినప్పుడు చూస్తాం కదా, అట్లా చూడండి. శాటర్న్ కు మూన్ కు సంబంధం. శాటర్న్ యాడున్నాడయా? ఎక్కడ సబ్లార్డ్ గా ఉన్నాడు సార్. మూన్ సబ్లార్డ్ సాటర్న్. మూన్ సబ్లార్డ్ సాటర్న్. అవును సార్, మూన్ సబ్లార్డ్ సాటర్నే కదా. ఈటనా? చాలా దూరమే కదా. సబ్లార్డ్ ఒప్పుకోరు కదా అబ్బా వాళ్ళు. అదే సార్, చాలా పవర్ఫుల్ కదా. సరే కొంచెం ముందే. మెర్క్యూరీ లేడు. మెర్క్యూరీ ఉన్నాడు మనకు. మెర్క్యూరీ వస్తే ఈ వీడు కావాలి కదా, రాడు. కాబట్టి జూపిటర్ని తెచ్చిపెడితే ర్యాంక్ ఉండదు కదా. సెకండ్స్ లోకి వెళ్ళండి సార్, మినిట్స్ లోకి వద్దు. ఇదిగో చూడండి, శాటర్న్ ఉన్నాడా మనకు? ఉన్నాడు సార్. డిబిఎస్పీలో ఉన్నాడు సార్. డిబిఎస్పీలో ఉన్నాడు. డిబిఎస్పీలో ఉన్నాడు. ఓకే. తర్వాత జూపిటర్ ఉన్నాడు సార్. జూపిటర్ ఉన్నాడు. రెండిట్లో ఉన్నాడు. వీనస్ ఉన్నాడు సార్. వీనస్ ఉన్నాడు, కోరూలర్ గా ఉన్నాడు సార్. వీనస్ రెండిట్లో ఉన్నాడు. ఓకే. తర్వాత జూపిటర్. ఈ జూపిటర్ కు ఈ మూన్ కు కావాలా మళ్ళా? ఉంది కదా సార్, మూన్ లో జూపిటర్ ఉన్నది కదా. మూన్ లో జూపిటర్ ఉన్నాడు కదా. మూన్ ఇది సబ్ ఆఫ్ జూపిటర్. ఇన్నే ఉంది కదా. లేదా జూపిటర్ లేదు. ఒకటి సరిపోయింది కదా సార్. సరిపోయింది చాలు. అంటే ఏమి, ఈ రూల్స్ అన్ని టాలీ కావాలి. చూడు మీరు అంటే ఏమి, మీరు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో కస్పల్ ఇంటర్లింక్స్ కు ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వండి. అంటే ఇవన్నీ టాలీ కావాలా మళ్ళా మనకు ఇక్కడ ట్రాన్సిట్ చార్ట్ లో. అంటే ఏమి, ట్రాన్సిట్ చార్ట్ లో ఫస్ట్ మనం చేసిన తర్వాత ఈ సన్ యొక్క స్టార్ లార్డు, మూన్ యొక్క స్టార్ లార్డు, ప్రైమరీ కస్ప్ సబ్ లార్డుకు టాలీ కావాలి. ఇది మ్యారేజ్ కాబట్టి 7th. అదే చైల్డ్ బర్త్ అయితే 5th కు చూడాలి. ఓకే. తర్వాత ఆల్ ది అసెండెంట్ కోరూలర్స్, ఇవన్నీ ఆల్ ది అసెండెంట్ కోరూలర్స్ షుడ్ బి ఎక్కడ ఉండాలా? 7th కస్ప్ కోరూలర్స్ లోనైనా ఉండాలి, లేదా డిబిఎస్పిలోనైనా ఉండాలి, లేదా ఇంకా ఏం చెప్తారంటే ఆర్పీస్ లో కూడా తీసుకో అంటారు. ఇంకా లాస్ట్ కు అంటే అన్ని గంపకి అవుతాయి. ఇంకా నువ్వేం చెప్పాలా? అందుకు మనము ఒక పద్ధతి, అది ఏదన్నా కానీ ఇది వీటికి చాలా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు బాగా ఆలోచించేయండి. ఆల్ ది అసెండెంట్ కోరూలర్స్ షుడ్ బి ది కోరూలర్స్ ఆఫ్ 7th కస్ప్ ఆర్ అంటే వాటికి చాలు. ఇంకా మళ్ళా ఎక్కువ పోతే ఆడ దొరకకపోతే ఇంకా దాంట్లోకి పోమంటాడు. ఆర్పీస్ లో ఉంటాయి. ఇప్పుడు ఆర్పీస్ లో కూడా మనకేమి శుక్ర, కుజ, బుధ ఉన్నాయి, లేవని కాదు. కానీ వీటికి చాలు, ఖచ్చితంగా టాలీ అవుతాయి. 99 భాగాలు టాలీ అవుతాయి. ఈ రకంగా మీరు చేయాలి. ఇచ్చేసినాక మళ్ళా ఇంకా ఇది అసలు మర్చిపోకూడదు. ఈ అసెండెంట్ సబ్ లార్డ్ జూపిటరు ఈ ట్రాన్సిట్ చార్ట్ లో ఉన్న మూన్ స్టార్ లార్డ్ కు లింక్ ఉండాలి. ఎట్లన్నా కానీ బై హుక్ ఆర్ క్రుక్ నువ్వేం తిప్పలు పడతావో పెట్టాలా. అది ఇంపార్టెంట్. ఇవి మర్చిపోకూడదు.
ఇది కూడా చూడాలి. అంటే ఏమి ఇక్కడ మీరు ట్రాన్సిట్ చార్ట్లో ఆ 7వ తారీఖు పెళ్ళయింది అని ఆయన చెప్తున్నాడు. ఆయన టైము మన టైము వేరే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏ టైం ఇచ్చినారో నాకు గుర్తులేదు, సరిగా నేను చూడలేదు. చాలా రోజుల కిందట చూశాను అది, ఆ వీడియో కూడా చాలా రోజులే. తర్వాత ఇక్కడ మనకు 0, 58, 57 అవర్స్కు అన్ని టాలీ అయినాయి కావచ్చు. ఎందుకంటే అక్కడ అర్ధరాత్రే సామాన్యంగా చేస్తారు ఆ ఏరియాలో, ఢిల్లీ, పంజాబ్ అక్కడంతా. ఏం తప్పేం లేదు, ఉండొచ్చు. ఈ రకంగా చేయాలి. సార్ వారరీ నెంబర్ ఎంత సార్? వారరీ నెంబర్ ఒకసారి చెప్పండి సార్. ఏమా వారరీ నెంబర్ ఒకసారి చెప్పండి సార్, అంటే మనకు చార్ట్ వేసుకోవడానికి. వారరీ నెంబర్ సార్, వారరీ నెంబర్ 2063